వాలంటరీ వ్యవస్థ లేకపోతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయలేమని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బూటకపు రాజకీయాలు చేసి వాలంటీర్లు అందరితో రాజీనామా చేసి కుట్ర పడ్డాడని చెప్పేసి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. ఏదైతే రేపటి రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు ఉదయం నుంచే కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న పేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. పేదల సేవలో కార్యక్రమం ప్రతి నెల 1వ తారీఖున జరిగేది. గత ప్రభుత్వ హయాంలో అది ఎప్పుడు జరిగేదో తెలిసేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 నెలల కాలంలో ఎప్పుడైనా 1వ తారీఖు సెలవు దినంగా వస్తుందంటే ఒకరోజు ముందుగానే వారికి డబ్బులు అందజేసి పెన్షన్లను అందజేసి వారి ఇంటి దగ్గరికి పోయేసి చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రము భారతదేశ సంక్షేమ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా గమనించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాను. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం పేద ప్రజల పట్ల, పేదల సంక్షేమం పట్ల. రాష్ట్రానికి ఆర్థిక భారం ఉన్నప్పటికీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా మళ్ళీ పేదల సంక్షేమానికి కావచ్చు, ఈ రాష్ట్రంలో అభివృద్ధికి కావచ్చు, రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులకు కావచ్చు నిధులు కేటాయించేసి ఈ రోజున తాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేకుండా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వ ఆలోచనలకు బడ్జెట్ కూడా దర్పణం పడుతుంది. కాకుండా పెన్షన్లు, పేదల సేవలో పెన్షన్లు కూడా ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అందులో సజావుగా ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ ప్రజలు ఇంకా ఎప్పుడు వస్తుందో ఏమో అని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గం నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, స్థానిక కౌన్సిలర్స్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, అన్ని హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలా, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలని చెప్పేసి అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని ప్రచారం చేసినాడు. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేదు. అదే వాలంటీర్లతో ఆయనే రాజీనామా చేయించినాడు ఎలక్షన్స్లో. ఈ ద్వంద్వ ప్రమాణాలు, ప్రజల్ని బబ్బెపెట్టేటువంటి కార్యక్రమాలు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో ఎప్పటికప్పుడు మనందరికీ కూడా కనపడుతూనే వస్తుంది. ఈ రోజున మళ్ళీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుకు అడ్డంకి కల్పించిండేది జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో కేసీఆర్ గారు ఆయన కలిసి చేసినటువంటి ఒక కపటం, అది ఒక కుట్ర అది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం ముందు రాయలసీమలో ప్రత్యేకంగా సాగునీటి అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమం